చాలా టేస్టీగా నోటికి కమ్మదనాన్ని ఇచ్చే, శరీరానికి కూడా చల్లదనాన్ని ఇచ్చే ఆలయాలలో ప్రసాదంగా చేసి పెట్టే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారిస్ సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. గుడిలో ఆలయాలలో ప్రసాదంగా దద్దోజనాన్ని పెడతారు. అలాగే దసరా సందర్భంగా కూడా ఏం చేస్తారంటే అమ్మవారికి రకరకాల సద్దులు చేసి పెడతారు. అందులో ఒక రకమైనది దద్దోజనం కూడా, అంటే పెరుగన్నం అంటారు కదా, ఇది కూడా చేసి ఎంతో ప్రేమతో అమ్మవారికి పెడతారు. మరి ఆ దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. దద్దోజనం లేదా పెరుగన్నం చేయడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 2 కప్స్, రైస్ 1 కప్పు, సొంటి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెమ్మ, ఆ కరివేపాకుని నేను సన్నగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి 3, ఆ పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, మినపప్పు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్. దద్దోజనం చేయడానికి ముందుగా మనము రైస్ పెట్టుకుందాం. రైస్ వాష్ చేసి ఈ మెజర్మెంట్ కప్తో నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. నార్మల్గా రైస్కి అయితే 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తాం కదా, ఇది పెరుగన్నం కాబట్టి నేను 3 కప్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిద్దాం. పెరుగన్నానికి రైస్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. బాండీ వేడెక్కాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే దద్దోజనము చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మినప్పప్పు, ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. రైస్ 3 విజిల్స్ వచ్చాక నేను ఈ విధంగా ఒక బేసిన్లోకి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ చల్లారి పెట్టుకున్నా. రైస్ చల్లారినాక ఇందులో మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సొంటి పొడి, అలాగే తగినంత ఉప్పు మొత్తం కలిసేలా కలుపుకుందాం. పెరుగు, ఉప్పు, సొంటి పొడి మంచిగా కలిసింది కదా, ఇప్పుడు మనం తాలింపు వేసుకొని కలుపుకుందాం. తాలింపు వేసుకున్నాం కదా, మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి, తాలింపు అంతా కలిసిపోయింది కదా, ఇంకా దద్దోజనం రెడీ అయింది. దద్దోజనం రెడీ అయిపోయింది కదా, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. పెరుగన్నం ఇది మన నోటికి కమ్మదనాన్ని ఇస్తుంది, శరీరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే మన మనసు కూడా ఎప్పుడు అలా చల్లగా కూల్గా ఉండాలి అని అంటే మనం ఆ పరమాత్మని గుర్తు చేసుకుంటూ అతని తలంపులో మనం ప్రతి కర్మ చేసినట్లయితే, వంట వండేటప్పుడు, తినేటప్పుడు, ఏదైనా తాగేటప్పుడు, అలా మనం పరమాత్మని తలంపు చేసుకొని చేసాము అంటే మన మనస్సు కూడా ఎప్పుడు కూడా అలాగే శీతలంగా కూల్గా ఉంటుంది. చూశారు కదండి ఈరోజు ఈ రెసిపీ. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.